జనసేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన మహిళ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమెను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో కొంతకాలంగా తప్పించుకు తిరుగుతోందని, ఇన్నాళ్లకు దొరికిందని పోలీసులు అన్నారు. అయితే ఎప్పుడో సెటిల్ అయిపోయిన ఇష్యూను తెర మీదకి తెచ్చి వైసీపీ రాజకీయం చేస్తోందని కిరణ్ రాయల్ ఆరోపించారు. తాజా పరిణామంతో పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందనేది క్వశ్చన్ మార్క్. జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసిన లక్ష్మిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఆన్లైన్ చీటింగ్ కేసులో ఆమె ప్రధాన నిందితురాలిగా ఉందంటూ జైపూర్ పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజులుగా కళ్లు గప్పి తిరుగుతున్న లక్ష్మి కోసం గాలిస్తున్నామని పోలీసులు అన్నారు. గత 2 రోజులుగా మీడియాలో ఆమె కనిపిస్తూ ఉండడంతో నిఘా పెట్టి అరెస్టు చేశామని తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడి బయటికి వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎస్వీయూపీఎస్ కు తరలించారు. ఇదిలా ఉంటే కిరణ్ రాయల్ కు లక్ష్మికి మధ్య ఆర్థిక లావాదేవీల వివాదం నడుస్తోంది. కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని, తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్నానని అన్నారు. తనను, తన 2 కుమారులను చంపేస్తానని బెదిరించారని లక్ష్మి అంతకుముందే మహిళా ఎస్వీయూ పోలీసులను ఆశ్రయించారు. తనకివ్వాల్సిన 1,20,00,000 ఇప్పించడంతో పాటు ప్రాణరక్షణ కల్పించాలని కోరారు. గత 2 రోజులుగా ఇద్దరి మధ్య చెలరేగుతున్న వివాదంపై జనసేన అధినేత స్పందించారు. ఈ ఇష్యూపై సమగ్ర విచారణ జరపాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అప్పటి వరకు కిరణ్ రాయల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ వ్యవహారంపై కిరణ్ రాయల్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మహిళ వెనక వైసీపీ నేతలున్నారని ఆయన చెబుతున్నారు. తిరుపతి అడిషనల్ ఎస్పీని కలిసి తనపై ఆరోపణలు చేసిన మహిళతో పాటు సోషల్ మీడియాలో ప్రసారం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. 1,20,00,000 తనకిచ్చినట్లు లక్ష్మి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, 2013లోని 50 లక్షల రూపాయలు చీటీలు వేశామని, వాటికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఎప్పుడో ముగిశాయన్నారు. 10 ఏళ్ల క్రితం సెటిల్మెంట్ అయిపోయిన విషయంపై ఇప్పుడు మహిళను అడ్డం పెట్టుకుని వైసీపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. తనపై ఫిర్యాదు చేసిన మహిళను ఎవరు పురిగొల్పారో తేల్చాలని పోలీసులను కోరారు. లక్ష్మి గత 4 రోజులుగా వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారు అనేది కిరణ్ చెబుతున్నమాట. ఇద్దరి మధ్య కొనసాగుతున్న వివాదంలో లక్ష్మి అనూహ్యంగా అరెస్టు కావడంతో ఇష్యూ మరో మలుపు తీసుకుంది. ఈ వ్యవహారంలో కిరణ్ పట్ల జారీ చేసిన ఆదేశాలపై జనసేన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.